గత 14 నెలల క్రితము ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు పరచక కేవలము సంవత్సరం ఒకటే చెప్పుకుంటా ఉన్నాం. ఏంటిదంటే మహిళామణులకు ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క స్కీమ్ కూడా పూర్తిగా అమలు కాలేదు. రేవంత్ రెడ్డి గారు డైవర్స్ పాలిటిక్స్ లో మహా మేధావి. ఎప్పుడో స్కీమ్ అని డిక్లేర్ చేయడము, అమలు పరచకపోవడము, ఇంకొక ఇష్యూ ముందుకు తీసుకురావడం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయనకు పరిపాలన చేత కాదు. డైవర్స్ పాలిటిక్స్ మాత్రం మాస్టర్. మొన్నటికి మొన్న ఈ ఇందిరమ్మ ఇండ్లని, రేషన్ కార్డులు ముందు సంక్రాంతి అని చెప్పి, ఆ తర్వాత 26 జనవరి తెల్లారి నుంచి మొదలు పెట్టమని చెప్పి ఇవ్వక తెల్లారే ఈ కులాలది ఒకటి మొదలు పెట్టిండు. అదెంత తప్పుల తడకనో మనందరికి తెలిసిన విషయమే. ఎస్ఎల్బీసీ ఘటన ఎంత దౌర్భాగ్యం అంటే 10 రోజుల తర్వాత ఘటనా స్థలానికి వెళ్లే సమయం రేవంత్ రెడ్డి దొరికింది. ఈ 14 నెలల్లో 40 సార్లు ఢిల్లీకి పోయే సమయం మాత్రం దొరికింది, కానీ ఇక్కడికి పోవడానికి సమయం లేదు ఆయనకు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ చూస్తే అక్కడ డ్రగ్స్, ఉస్కా మాఫియా ఇవన్నీ పెట్టరేగిపోతా ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధి కావాలంటే బీజేపీ రావాలని కోరుకుంటా ఉన్నారు. బీజేపీ ఎదుగుదలని చూడలేక, తట్టుకోలేక కేంద్ర మంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి పైన అవాక్కులు చివాక్కులు విషం కక్కుతా ఉన్నాడు. మోడీ గారి దగ్గరికి వెళ్ళిండు. మోడీ గారు చిట్ట పెట్టిండట. కిషన్ రెడ్డి గారు చెప్పారు, అత్త సొమ్ము దానం చేస్తా అంటే నువ్వు ఇష్టం ఇచ్చిన హామీలకు అది మీ బాధ్యత ఉంటుంది తప్ప కేంద్రం నిధులు లేకుంటే నీ ప్రభుత్వం ఒక నెల కూడా నడది. మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి కృషి వల్లే ఈరోజు వరంగల్ ఎయిర్పోర్ట్ కానీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కానీ, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ కానీ, సమ్మక్క సారక్క యూనివర్సిటీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 14 నెలల్లో కేంద్రం తెలంగాణకు అనేక స్కీమ్లు అలాట్ చేయడం జరిగింది. ఇదే వీళ్ళన్నీ కూడా అడగలే. వీళ్ళు ప్రజల కోసం, అభివృద్ధి కోసం ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ముందుంటది కనుక ఇది కిషన్ రెడ్డి గారి పనితనానికి నిదర్శనం. బీజేపీ ఎదుగుదల తట్టుకోలేకపోతున్నాం. ఒక సర్వే ప్రకారము ఈరోజు తెలంగాణలో 41% భారతీయ జనతా పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తా ఉన్నారు. నువ్వు చేపిస్తున్న సర్వేలలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజలు మద్దతు ఉన్నారని తట్టుకోలేక ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడకుండా దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాను. కిషన్ రెడ్డి గారు సవాల్ ఇచ్చారు, నేను దేనికి అడ్డుకున్న ప్రాజెక్టులకు నిరూపించమని చెప్పారు. ఇవన్నీ కూడా డైవర్స్ పాలిటిక్సే. ఇప్పటి వరకు పార్టీలు మారి, అనేక పార్టీలు మారి ముఖ్యమంత్రి అయినావు. కిషన్ రెడ్డి గారు 40 సంవత్సరాలు తన రాజకీయ జీవితంలో ఒకటే కమిట్మెంట్. కేంద్రంలో 2 ఎంపీలున్నా కానీ, అధికారం లేకున్నా కానీ ఒక కమిట్మెంట్ తోటి పనిచేస్తూ కార్యకర్తలు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు.
ఆయన మాటల్ని బట్టి చూస్తే మరి ఆయన పదవి ఉంటుందా ఊడుతుందా? జమైతే ఇస్లామిక్ నిషేధిత సంస్థ ఉత్సవాలకు కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఇస్తున్నావు. నిషేధిత సంస్థకు ఎవడబ సొమ్ము అది? నీ అయ్యే సొమ్ము అది. రంజాన్ ఉందని పరీక్షల సమయాన్ని మారుస్తున్నావు. పిల్లలకు ఎంత ఇబ్బంది పెడతా ఉన్నావు? అసలు నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రివా, ఓల్డ్ సిటీకి ముఖ్యమంత్రివా? ఉద్యోగస్తులకు ఈ రంజాన్ సమయంలో గంట బిఫోర్ ఏదో టైమింగ్ మారుస్తున్నాం. 80% ఉన్న యావత్ హిందూ సమాజం జరుపుకునే పండుగలకు ఎటువంటి మినహాయింపులు కానీ ఎటువంటి బెనిఫిట్స్ లేవు. నువ్వు పరీక్షల సమయం మారుస్తావేమో కానీ ప్రజలు నీ ప్రభుత్వాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తా ఉన్నాం.